నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం నా పేరు మౌనిక ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ జిల్లా కలెక్టర్ మరియు ఆదివాసీ సంఘాలతో కలిసి కొమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి వరద ప్రవాహ అవరోధాల మధ్య యుద్ధ ప్రాతిపదికన త్రాగునీటి పైప్లైన్ మరమ్మతు పనులు మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ మరమ్మతు పనులను పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో గంగపుత్ర సంఘ ఆధ్వర్యంలో ఘనంగా గంగాదేవి బోనాలు మహిళలు భక్తులు బోనాలతో పురవీధుల గుండా ఊరేగింపుతో తరలివెళ్లి గంగాదేవికి ప్రత్యేక పూజలు మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి కొమరంభీం విగ్రహాన్ని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఏసీపీ వెంకటేశ్వర్లు అధికారులు ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ప్రజల కోసం ఆదివాసీల హక్కుల కోసం కొమరంభీం చేసిన విరోచిత పోరాటం చిరస్మరణీయమని భావితరాలకు చరిత్ర అందించేలా కొమరంభీం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఆదివాసీల కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు కోసం 20 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయడం జరిగిందని తెలిపారు ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అర్హులైన లబ్ధిదారులకు నూతన పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఆదివాసీ పిల్లలు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని విద్యకు ఉన్న శక్తి నిర్వచనీయమని అన్నారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా వృత్తి విద్య కోర్సులను అందించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుందని జర్మన్ భాష నేర్పించి విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈరోజు ఇంత చక్కటి కొమరంభీం మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసినందుకు మంచిగా చక్కగా ఇంత మంచి విగ్రహం నేను మీ ప్రేమ మీ చెమట మీ కృషి అంతా స్టాచ్యూలో కనపడుతుంది మీ కమిటీ వాళ్ళకి అందరికీ కూడా అభినందనలు చెప్పాలి ఆదివాసీ అది కూడా మీరు నేను అన్ని చోట్ల కూడా నేను స్టాచ్యూస్కి పైసలు ఇస్తున్నాను కానీ మీరు ఏదైతే ఈ సెల్ఫ్ ప్రైడ్ అంటారు కానీ అంటే మీకు ఏదైతే మేమే కట్టుకుంటాం మేము మాకు ఎవరు పైసలు వద్దు మేమే వసూలు చేసుకొని మా కమ్యూనిటీలో మేము కట్టుకుంటామని చెప్పి మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి కూడా మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి నేను 50,000 ఇద్దామని అనుకున్నా కానీ మీరు అవసరం లేదంటున్నారు కానీ మన ఏదుల బంధంలో కూడా చాలామంది ఆదివాసీలు ఉన్నారు నేను అక్కడ వాళ్ళు స్టాచ్యూ పెట్టుకుంటే ఆ స్టాచ్యూకి 50,000 రూపాయలు ఎక్కడైనా ఆదివాసీలు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు స్టాచ్యూ పెట్టుకోవాలనుకుంటే నేను 50,000 రూపాయలు సో మనమందరం కూడా ఎందుకు ఆదివాసులు కొమరంభీం గురించి ఆలోచిస్తారు కొమరంభీం గారు మన ఆదివాసీలలో ఒక పెద్ద నాయకుడు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా విలువల గురించి ఆలోచించి విలువలతోని అప్పుడు ఆ రోజులలో అధికారం వ్యతిరేకంగా కొట్లాడిందంటే మీరు గమనించాలి వారికి ఎంత ధైర్యము ఎన్ని విలువలు ఉన్నాయి ఎట్లా నేను ఏది ఏమైనా కానీ మన ఆదివాసుల హక్కుల కోసం కొట్లాడతా మన తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారు అదే మనం చూస్తున్నాం కదా ఆ పోరాట కమిట్మెంట్ ఏదైతే ఉన్నదో కొమరంభీంకి మనం అందరం కూడా వారి దగ్గరికి నేర్చుకునేది అవసరం ఉన్నది నేను ఆదివాసులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మనము మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలి సో మీకోసము ఇన్ని ఫెసిలిటీస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇస్తుంది మీరు దీన్ని సరిగా వాడుకోండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దగ్గరికి రండి ఇప్పుడే మీరు ఏదైతే చెప్పినారో ఒక మంచి కమ్యూనిటీ హాల్ మీకు కావాలి నేను 20 లక్షలు ఆల్రెడీ
శాంక్షన్ చేయడం జరిగింది. మీకు భూమి లేదు, మీకు భూమి రావాలని చెప్పి ఏదైతే అడుగుతున్నారో నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారికి దానికి ఇష్యూ సంబంధించిన అందరి దృష్టికి తీసుకురావాల్సింది దాన్ని సార్ట్ అవుట్ చేసిన వాళ్ళకి మనం అట్లా చూస్తున్నాం. ఆ టైంలో ఏమైనా ఫారెస్ట్ ఉన్నాయి అంటే దానికి ఆ టైంకి బ్రిటిష్ ఇండియా టైంలో ఏమైనా ఫారెస్ట్ సంబంధించిన ఉన్నాయంటే ఫారెస్ట్ కమర్షియలైజేషన్ చేయడానికి ప్రయత్నం అయింది. అట్లా చేస్తే వాళ్ళ ఆదివాసీ వాళ్ళు ఎటపోతారు, వాళ్ళు ఫారెస్ట్ మీద మాత్రమే మొత్తం డిపెండెంట్ అయి ఉన్నారు. దాని నుంచి ఇబ్బంది వస్తుంది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది, మన భూమి ఎట్లా పోతుంది, దానికి ఫారెస్ట్ నుంచి వచ్చిన ప్రొడ్యూస్ ఎట్లా పోతుంది, దాని గురించి ఆ టైంకి ఐ థింక్ అరౌండ్ 1930 to 1940 వరకు అట్లా చాలా పెద్దగా ఎస్టీ సంబంధించిన అది జరిగింది. అది దాట్ ఈస్ ద ప్రికర్సర్ టు మనకి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ మన కాన్స్టిట్యూషన్ వచ్చే ఫస్ట్ థింగ్ దానికి ఇంప్లిమెంట్ అయింది. కానీ ఇప్పుడు కూడా చాలా రెలివెంట్ ఉన్నాయి. అంటే నిన్నే మనం ఒక డిస్కస్ చేస్తున్నాము, ఆ టైంకి ట్రైబల్ ఫారెస్ట్ మీద మొత్తం డిపెండెంట్ అయి ఉన్నారు. ఫారెస్ట్ నుంచి అన్ని రకాల ప్రొడ్యూస్ వాళ్ళకి వచ్చినాయి. ఏమైనా చిన్న చిన్న మెడిసిన్స్ కావాలి అంటే కానీ ఇప్పుడు ఫారెస్ట్ ఎప్పుడైనా కొంచెం నష్టం అవుతుంది, ఎస్పీసీ మారిపోతుంది అంటే వాళ్ళు మళ్ళీ లోపల నుంచి హాస్పిటల్కి వెళ్ళాల్సింది వస్తుంది. చిన్న చిన్న దానిలో అది ఖర్చు అవుతుంది. మళ్ళీ ఫారెస్ట్ ఈకోసిస్టమ్ డెవలప్ డిస్టర్బ్ అయితే దాని నుంచి వచ్చిన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్కు మంచినీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ భారీ వర్షాలకు దెబ్బతిని గత వారం రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కార్పొరేటర్లు మంచినీటి సరఫరా చేసే మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ ధరణి మధుకర్, పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా కొట్టుకుపోయిన మంచినీటి సరఫరా ప్రధాన పైప్లైన్ మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టడం జరుగుతుందని, మరమ్మతు పనులకు మళ్లీ కురుస్తున్న వర్షాల కారణంగా అవరోధాలు ఏర్పడుతున్నాయని, అయినప్పటికీ రాత్రి పగలనగా మున్సిపల్ సిబ్బంది మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారని, 2 రోజుల్లోగా పైప్లైన్ మరమ్మతు పనులు పూర్తి కావడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు వీలైనంత త్వరగా మంచినీటి సరఫరా పునరుద్ధరించాలనే లక్ష్యంతో అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రజలు మరికొంత సమయం సహనం పాటించి మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గం, కార్పొరేటర్లు, మున్సిపల్ ఇంజనీర్ రాజేందర్, కార్పొరేషన్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గత వారం రోజుల క్రితం నుండి భారీ వర్షాలు కురవడం, రాళ్లవాగు అనేది ఉప్పొంగి మరి ప్రవాహం అనేది చాలా పెద్ద ఎత్తున రావడం, ఈ ప్రవాహానికి మన జాలగుట్ట నుండి మంచిర్యాల పట్టణానికి నీరు అందించే ఏదైతే పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ డ్యామేజ్ అయిందన్న విషయం అంటే భారీ వర్షాల తర్వాత 2 రోజుల తర్వాత ఇక్కడ మీకు కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ జాలగుట్టలో పైప్ లైన్ లీకేజ్ అయిందని చెప్పేసి, కొట్టుకుపోయిందని చెప్పేసి భావించడం. ఆ గుట్ట పైన వరకు కూడా మా మున్సిపల్ సిబ్బంది, కార్పొరేషన్ కమిషనర్ గారు అందరూ కూడా మీదికి వెళ్ళి చూస్తే అక్కడ పైప్ లైన్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది. ఇది ఎక్కడ పోయింది అనేది వెనుకలాడే క్రమంలో భారీ వర్షాల కారణంగా ఈ ప్రవాహం కొంచెం తగ్గడంతో ఇక్కడ ఏదైతే రాళ్లవాగు ఉంటున్న రంగంపేట వైపు చూస్తే ఇక్కడ పైప్ లైన్ అనేది డ్యామేజ్ అయ్యి
మొత్తం కాంక్రీట్తో నిండి ఉంది కాబట్టి కింద మొత్తం వాటర్ వెళ్ళిపోయి ఆ కాంక్రీట్ అనేది కుంగిపోవడం వల్ల పైప్ లైన్ డ్యామేజ్ కావడం జరిగింది. ఆ రోజు నుండి మున్సిపల్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ఇటు పాలక వర్గం కావచ్చు, జేసీపీలు, చైన్ బండి, మరి అదేవిధంగా 20 నుండి 30 మంది ఎంత లేబర్ అయితే అంత లేబర్ మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ వాటర్ ఏదైతే పైప్ లైన్ మరమ్మత్తు చేయాల్సిన ప్రదేశం ఉందో ఈ ప్రదేశం నుంచి డైవర్ట్ చేయడానికి సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ రాళ్లవాగ అనేది సుమారుగా 4 కాన్స్టిట్యున్సీ నుంచి మరి తిర్యాని ప్రాంతం నుంచి కూడా జంగల్ ప్రాంతం నుంచి కూడా ప్రవాహం వస్తుంది కాబట్టి ఆ జంగల్ ప్రాంతంలో వర్షం కొట్టినప్పుడల్లా ప్రవాహం అనేది పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. తగ్గినప్పుడు మేము పనులు చేపిస్తున్నాం. పెరిగిన సమయంలో చేసిన పనంతా కూడా మరి వృధాగా కావడం జరుగుతుంది. దేవుని దయ వల్ల ఈరోజు వర్షం లేదు కాబట్టి మరి వాస్తవంగా నిన్ననే ఈ పనులన్నీ కూడా పూర్తి అయిపోయాల్సి ఉండే. మొన్న నైట్ వరకు మరి నీటిని మొత్తం కూడా వేరే వైపు డైవర్షన్ చేసి మరి కట్ట అదంతా కూడా రాత్రి 2-3 వరకు కూడా మొన్న రాత్రి మరి జేసీపీలు కావచ్చు, చైన్ బండి కావచ్చు, అన్నిటితో కూడా మరి పెద్ద ఎత్తున కట్ట పోపించిన సమయంలో మరి నీరు అనేది డైవర్షన్ అయింది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్ళీ మార్నింగ్ వచ్చి చూసేసరికి 2 గంటలు మున్సిపల్ సిబ్బంది మరి ఇంటికి వెళ్ళి మరి తెల్లారి వచ్చి చూసేసరికి మేము ఎక్కడైతే కట్ట వేసినామో కట్ట కూడా ఏం నామరూపం లేకుండా మళ్ళీ మొత్తం కొట్టుకోపోవడం జరిగింది. ప్రవాహం పెద్ద ఎత్తున ఉండేసరికి మళ్ళీ నిన్నటి నుండి జేసీపీలు కావచ్చు, చైన్ బండ్లు కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, పాలకవర్గం కావచ్చు, అందరం కూడా ఇక్కడనే ఉండి పనులను పర్యవేక్షిస్తూ అధికారులను ఈ రకంగా చేయండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కూడా గంటకు ఫోన్ చేస్తూ మరి చాలా ఇబ్బంది అవుతుంది, మంచినీళ్ళు ఖచ్చితంగా మీరు అక్కడే ఉండి పనులు చేయించండి అని చెప్పేసి మాకు చెప్పడం, మేము 4-5 రోజుల నుండి ఇక్కడనే ఉండి మరి పనులన్నింటి కూడా చేయడం అని ఈరోజు వర్షం లేదు కాబట్టి ఈరోజు సాయంత్రం వరకు లేదా రేపు మార్నింగ్ వరకు పనులన్నీ కూడా మేము పూర్తి చేయడానికి అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఎన్నోసార్లు పైప్ లైన్లు డ్యామేజ్ అనేది జరగడం జరిగింది. కరెంటు కూడా చాలా సందర్భాలలో ఇది వాగు కావచ్చు, గోదావరిలో కావచ్చు, మరి ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వారి పరిపాలన సమయంలోనే గోదావరిలో పెద్ద ఎత్తున టవర్ కూలిపోయిన సందర్భం, మరి 15-20 రోజులు మంచిర్యాలలో కరెంటు లేని సమయం కూడా మనం చూసినాం. మంచినీటి సరఫరా కూడా పైప్ లైన్ ఇదే రకంగా ఎన్నో సందర్భాలలో లీకేజ్ కావడం, వాటి మరమ్మతుల విషయంలో కొంత ఏదైతే మరి వర్షం కావచ్చు ఇవన్నీ కూడా మనకు సహకరించకపోవడం చాలా సందర్భాలలో ఇటువంటి జరిగినాయి. మరి పాలక వర్గంలో కొంతమంది సభ్యులు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు కావచ్చు, మరి అన్నీ చూసుకుంటూనే అన్నీ ఇక్కడ జరుగుతున్న పనులు అన్నింటినీ కూడా చూసుకుంటూనే మరి ఇక్కడ ఇంకా లేబర్ని పెట్టాల్సి ఉండే, ఇంకా జేసీబీలు పెట్టాల్సి ఉండే. ఉన్నది వాగును కట్టేయడానికి 4-5 జేసీబీలు అదనంగా పెడితే పని ఇక్కడ జరగదు. దానికి సరిపడా యంత్రాంగం ఉంటేనే ఇక్కడ పని జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 2 రోజులలో ఎంత మేరకు అవసరం ఉంటే వర్షం లేదు కాబట్టి సిబ్బందిని పెంచుకొని పాలకవర్గం కూడా మొత్తం మేము అందరం కూడా ఇక్కడే ఉండి యంత్రాంగం కూడా జేసీపీలు కావచ్చు, చైన్ బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, మరి మట్టి కూడా మాకు ఇక్కడ అవసరం ఉంది కాబట్టి జీఎం గారితో కూడా మాట్లాడి ఓసి మట్టి కూడా తెప్పించి మరి అక్కడ మట్టి కూడా పోయించడం జరుగుతుంది. రాత్రి 12-1 వరకు కూడా మా సిబ్బంది అంతా కూడా ఇక్కడనే ఉండి పర్యవేక్షించి నైట్ వీలైనంత వరకు పనులు చేయడం జరిగింది. పొద్దున్నే కొంచెం ప్రవాహం తగ్గడంతో ఇంకా కూడా పనులు చేయిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోజు రాత్రి లేకపోతే రేపు మార్నింగ్ వరకు ఈ పైప్ లైన్ పనులు అనేవి పూర్తి చేసి మంచిర్యాల ప్రజలకు నీరు అందించే దిశగా ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసిందే కోరుతారు. గత వారం రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా మంచిర్యాల కార్పొరేషన్కు వచ్చే మరి పైప్ లైన్లు పూర్తిగా దెబ్బతించడం జరిగింది. గత వారం రోజుల క్రితం మరి కమిషనర్ కావచ్చు, మరి మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ గారు కావచ్చు, ధర్మధు గారు కావచ్చు, అదేవిధంగా మరి కార్పొరేటర్లు యావత్ యంత్రాంగం మొత్తం మరి జాలగుట్టను జల్లడబట్టినా కూడా ఎక్కడ ప్రాబ్లం దొరకలేదు. ఈ రాళ్ళవాగు దగ్గర ఏదైతే ప్రవాహం తగ్గిన తర్వాత మనకు ఈ ప్రాబ్లం ఐడెంటిఫై కావడం జరిగింది. ఏదైతే మరి మంచిర్యాలకు నీరు అందించే మరి పైప్ లైన్ పూర్తిగా దెబ్బతినడం వల్ల గత వారం రోజులుగా మంచిర్యాల మున్సిపాలిటీకి నీళ్లు రాక మరి ఇబ్బందులు అవుతున్నాయి. అది వాస్తవమే. కానీ మరి ప్రతిపక్షాలు దీన్ని మరి రాద్ధాంతం చేసి ఇష్టారీతిన మరి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే ప్రకృతి వైపరీత్యాల పరంగా మరి దాని కారణంగా మరి పైపులు కొట్టుకుపోవడం, ఆ పైపులు పని చేద్దామంటే మరమ్మతులు చేద్దామంటే మరి దాదాపుగా 4 జేసీబీలు కావచ్చు, మరి 20-30 మంది లేబర్ కావచ్చు, ఏదైతే అందరూ కూడా కష్టపడ్డా కూడా ఈ యొక్క వర్క్ అనేది మరి ముందుకెళ్ళడం లేదు. ఎందుకంటే నీళ్ళ ప్రవాహం తగ్గితే తప్ప ఈ పని మరి ముందుకెళ్ళదు. దానికి మరి ప్రత్యామ్నాయం ఆలోచించి మేయర్ ధర్మధు గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి 4 జేసీబీలు పెట్టి మరి పెద్ద ఎత్తున మట్టి అంతా అడ్డం పోసి నీళ్ళకు ప్రవాహానికి అడ్డం పోసి మరి పైప్ లైన్ మరమ్మతులు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఇవాళ నైట్ రేపు పొద్దున వరకు మరి మరమ్మతులు పూర్తవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. 4 రోజులుగా రాత్రి మొగళ్ళు కష్టపడుతున్న మన మేయర్ గారు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ సిబ్బంది కావచ్చు, అందరికీ కూడా ఆర్సప్ చెప్పాల్సిన సమయంలో ప్రతిపక్షాలు ఇష్టారీతిన మాట్లాడుతూ
ఏదైతే మరి నీళ్ళు అందించాలని చెప్పేసి నిన్న మనం మాట్లాడడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంత ముందు కూడా చాలాసార్లు మరి పైప్ లైన్ లీక్ అవ్వడం కావచ్చు, ఇబ్బందులు అయినాయి మీ గవర్నమెంట్లో. అయినప్పటికీ మరి గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాల మేరకు ఏ రోజు కూడా మరి ఎక్కువ మాట కూడా మేము మాట్లాడలేదు. ఎందుకంటే అవి మరి పైప్ లైన్ అనేవి ఎప్పుడైనా లీక్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మీద మనం రాజకీయం చేసే అవసరం లేని కూడా మరి పెద్దలు చెప్పిన సందర్భం మనం గుర్తు తెచ్చుకోవాలి. కానీ ఇప్పుడు వాళ్ళు అన్నీ మర్చిపోయి ఇష్టరీతిన ఇటు మేయర్ని కావచ్చు, లేకుంటే కార్పొరేషన్ కావచ్చు, మన యొక్క అధికారులు కావచ్చు, మధ్యలో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీకు ఒకటే చెప్తున్నాం, మీరందరూ కూడా ఇప్పుడు ప్రజలందరికీ చెప్పాల్సింది ఒకటే, ఆ పనులు తొందరగా అవుతాయి కాబట్టి మనందరం కూడా కొంచెం ఓపిక పట్టాలని చెప్పేసి చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నీరు ఎద్దడి ఉంటే అక్కడికి మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్యాంకర్లు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇంకొక రోజు ఓపిక పడితే అందరికీ మళ్ళీ యథాస్థితిగా నీరు వస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున పెద్ద పైపులు కాబట్టి అవి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది. కాబట్టి అందరూ కూడా కార్పొరేషన్లోని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా వారందరినీ కూడా మరి కోవడం జరుగుతూ ఉంది. చెన్నూరు నియోజకవర్గంలో బుధవారం ఉదయం రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మార్నింగ్ వాక్ నిర్వహించి పట్టణంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను స్థానిక కౌన్సిలర్లు పురపాలక అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర మంత్రి రోడ్డు విస్తరణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని ప్రసిద్ధ మదనపోచమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో మరణించిన గ్రామ ఉప సర్పంచ్ దుర్గం లింగమ్మ కుమార్తె సాయిప్రియ కుటుంబ సభ్యులను రాష్ట్ర మంత్రి పరామర్శించి కుటుంబానికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వెంట పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. వస్తున్నావు కదా ఇక్కడ మొత్తం రోజు నువ్వే తీసుకుంటావు. ఇక్కడ భక్తులకు ఏం చేస్తే చెడ్డ నాకు దిక్కు లేదు, నాకు పొగడుతున్నాడు, నాకు నా కొడుకుని చూడండి సారు, నా విద్యమా మాకొకటి, మీ బతికి 2 రోజులు నా కొడుకును నువ్వు చూడు సారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా గంగాదేవి బోనాల పండుగను నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గంగపుత్రులు మంచిర్యాల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా బోనాలు తీసి గోదావరి నది ఒడ్డున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గంగపుత్ర సంఘ జిల్లా అధ్యక్షుడు నేనెళ్ల నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్మల శ్రీనివాస్, గాన్ల రాజ్ కుమార్ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు, కుంటలు నిండి పాడి పంటలు బాగా పండటంతో పాటు పిల్లా పాపలను, కుటుంబాలను అమ్మవారు చల్లంగా చూడాలని కోరుకుంటూ బోనాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీకి బదులు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని, రాష్ట్రంలో నియమించే నామినేటెడ్ పదవుల్లో గంగపుత్రులకు జనాభా ప్రాతిపదికన సమాన అవకాశాలు ఇవ్వాలని, గత 12 సంవత్సరాలుగా వృత్తిలో చనిపోయిన మత్స్యకారులను ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు గాన్ల లావణ్య, సూర్ల శారద, సూర్ల భాగ్య, సూర్ల గౌరమ్మ, సరిత, నందిని తదితరులు బోనాలు ఎత్తుకొని గోదావరి నదీ తీరంలోని గంగాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్, రాజు, శాకపురి కోటేశ్వరరావు, రాజేశం, ఇస్తారి, శాకపురి భీమ్సేన్, వేణుగోపాల్, తెలంగాణ గంగపుత్ర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మరి మంచిర్యాల పట్టణంలో గంగాదేవి బోనాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి పట్టణ పురవీధుల గుండా శోభయాత్రగా నిర్వహిస్తూ ఈరోజు మరి గోదావరి నదీ తీరానికి చేరడం జరిగింది. మరి ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి మరి వాగు వంకల నుండి గోదావరి నుండి సమృద్ధిగా వర్షాలు కురవాలని చెప్పి ఆ గంగాదేవిని వేడుకోవడం జరుగుతుంది. మరి వర్షాలు పడడం ద్వారా మరి చేపల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి గంగపుత్రులుగా మాకు ఉపయోగం ఉంటుంది కాబట్టి అమ్మవారిని మరి బాగా వర్షాలు కురిసే విధంగా చల్లగా దీవించమని చెప్పి వేడుకోవడం జరుగుతుంది. అలాగే మా పిల్ల పాపలను మా పాడి పంటలను కాపాడే విధంగా మరి అమ్మవారు మా మీద గంగపుత్రుల మీద దయించే విధంగా మరి అమ్మవారు గంగపుత్రులను దీవించాలని చెప్పి మరి వేడుకోవడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి తొందరలో నిర్మించే నామినేటెడ్ పదవుల్లో గంగపుత్రులకు జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని చెప్పి అలాగే ఇప్పటి వరకు 986 మంది మరి వృత్తి చేస్తూ చనిపోయినటువంటి మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాల్సిన 6 లక్షల ఎక్స్గ్రేషియాను ఇప్పటి వరకు ఏ ఒక్క మత్స్యకారునికి చనిపోయిన మత్స్యకారునికి ఇచ్చినటువంటి సందర్భం లేదు. అలాగే స్థానిక సంస్థలో రిజర్వేషన్లను మరి ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తే మా కులానికి న్యాయం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమే మరి స్థానిక సంస్థల రిజర్వేషన్లను పెంచి వాటిని ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకున్నట్టయితే మరి మా కులానికి ప్రాతినిధ్యం దొరుకుతుంది, రాజకీయాల్లో అవకాశం దొరుకుతుంది కాబట్టి మన ప్రభుత్వం కూడా ఆ వర్గీకరణ విషయాన్ని కూడా తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గంగాదేవి అమ్మవారు మరి యొక్క గంగపుత్రుల మీద దయ ఉంచే విధంగా మమ్మల్ని దీవించాలని చెప్పి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. మేమిలపల్లె, మంచిర్యాల, ఎల్ఐసి కాలనీ, గర్మిల్లా, కాలేజీ రోడ్డు మేమందరం కలిసి ఈరోజు గంగాదేవి బోనాలు తీయడం జరిగింది. ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. మాకు చాలా సంతోషంగా అనిపించింది. అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలు పిల్లాజల్ల అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే బోనాలు సమర్పించడం జరుగుతుంది. వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్నాము. పాడి పంటలు పండాలి మంచిగా. జై గంగపుత్ర. మంచిర్యాల డీసీపీ భాస్కర్ బుధవారం లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆయన స్టేషన్లోని రికార్డులు, నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ కౌంటర్ను సందర్శించి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు మరియు వివిధ కేసుల దర్యాప్తు పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహణ తీరును సమీక్షించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. చౌరస్తాలలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిరక్షించాలని తెలియజేశారు. కేసులు త్వరితగతిన పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించి వాటిని సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. మహిళల, చిన్నపిల్లల ఏవైనా కేసులు ఉంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. సివిల్ కేసులలో ఏవైనా తగాదాలు ఉంటే రెవెన్యూకి సంబంధించిన అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేశారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఎస్ఐ గోపతి, సురేష్తో పాటు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా రావడం జరిగింది. స్టేషన్లో ఉన్న రికార్డ్స్, క్రైమ్ ప్యాటర్ను, ప్రివెన్షన్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఆ విషయం మీద మొత్తము డిస్కషన్ చేయడం జరిగింది. లక్షెట్టిపేటలో మెయిన్ హైవే వెళ్తుంది, దానివల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎన్ఫోర్స్మెంట్ చేయమని ఆదేశించడం జరిగింది. ఇంకొక విషయంలో ఈ సందర్భంలో ఈ ఏరియాలో ఈ రైనీ సీజన్స్ టైంలో సివిల్కి సంబంధించిన కేసెస్ వస్తే ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావాలి. మరియు ఏదన్నా ల్యాండ్కు టైటిల్కి సంబంధించింది వస్తే ఖచ్చితంగా రెవెన్యూ ఆఫీషియల్స్ యొక్క ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే కేసులో ముందుకు పోవడం చెప్పడం జరిగింది. మహిళలు, చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్త తీసుకునే విధంగా రిసెప్షన్ పరంగా కూడా ప్రాపర్గా చూడమని ఆదేశించడం జరిగింది. ఓవరాల్గా లక్షెట్టిపేట పోలీస్ స్టేషన్ సంతృప్తికరంగా పనిచేస్తుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లయన్స్ భవన్లో ఈ నెల 8వ తేదీ శనివారం లయన్స్ క్లబ్ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్ధారణ శిబిరం నిర్వహించబడునని ప్రోగ్రామ్ ఆర్గనైజర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈరోజు నేత్ర చికిత్స శిబిర కరపత్రాలను విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రోగ్రామ్ ఆర్గనైజర్ లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ భవన్లో ఈ నెల 8న ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్ధారణ శిబిరం నిర్వహించబడుతుందని మంచిర్యాల పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. శిబిరంలో 50 సంవత్సరాల పైబడిన మహిళలు, పురుషులు, కంటి జబ్బు, కంటి మీద పొరలతో బాధపడుతున్న వారిని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అభిషేక్ పరీక్షలు నిర్వహించబడతాయని, శస్త్రచికిత్స అవసరమైన వారికి ఈ నెల 19వ తేదీన ఉచితంగా రేకుర్తి ఐ హాస్పిటల్లో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు, గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు డాక్టర్ నరేష్, జోన్ చైర్పర్సన్ లయన్ దొంతుల ముఖేష్, గోల్డెన్ జూబ్లీ సెక్రటరీ లయన్ డాక్టర్ వేణు, ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ఈ నెల అనగా ఆగస్టు 8వ తారీఖు శనివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు సున్నంబట్టివాడలో ఉన్నటువంటి మా లయన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత కంటి శస్త్రచికిత్స నిర్ధారణ శిబిరాన్ని మేము నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో 50 సంవత్సరాల పైబడిన వయసు ఉన్నటువంటి వారు మగవారు కానీ స్త్రీలు కానీ పాల్గొని వారి కంటి చూపును, కంటిలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి మంచిర్యాల పట్టణ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ మా లయన్ సీనియర్ మెంబర్ లయన్ అభిషేక్ గారు క్షుణ్ణంగా పరీక్షించి వారికి అన్ని విధాల ఉచిత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 50 సంవత్సరాల పైబడినటువంటి వయసు ఉన్న వారికి కంట్లో శుక్లాలు అంటే పొరలు వచ్చిన ఎడల మేము ఆ శిబిరంలో పాల్గొని వారు కంటి శస్త్రచికిత్సకు ఎన్నుకోబడిన ఎడల వారిని మేము లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రేకుర్తి ఐ హాస్పిటల్ కరీంనగర్లో నిర్వహిస్తున్న ఆసుపత్రికి మేము అన్ని వసతులతో ఉచితంగా వారికి పంపించి వారికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించి అద్దాలు మరియు మందులు కూడా మేము ఉచితంగా లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా అందజేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మేము లయన్స్ ఆర్గనైజేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ నెల శనివారం 8వ తారీఖు నుండి సో ఆ రోజు శిబిరంలో ఎవరైతే కంటి శస్త్రచికిత్సకు ఎన్నుకోబడతారో వారిని మేము 19వ తారీఖు రోజు ఇదే నెల ఆగస్టు 19వ తారీఖు బుధవారం రోజు ఉచితంగా బస్సు సౌకర్యంతో ఉచితంగా భోజన సదుపాయంతో కరీంనగర్ పంపించి మరోసారి ఈరోజు ఆపరేషన్ కాగానే వారికి మళ్ళీ మంచిర్యాలలో వారి స్వస్థలాలకు చేర్చడం అనేది జరుగుతుంది. సో ఇది లయన్స్ ఆర్గనైజేషన్ రెగ్యులర్గా నిర్వహించేటువంటి కార్యక్రమము. సో ఇది పేద ప్రజలకు ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి చాలా సౌకర్యంగా ఉపయోగపడే అటువంటి విషయం కాబట్టి సో ప్రజలు ఏ ప్రాంతానికి వారైనా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంచిర్యాల ప్రజలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ నరేష్ డెంటల్ మంచిర్యాల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్. లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల్ మరియు గోల్డెన్ జూబ్లీ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కంటి వైద్య శిబిరానికి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 8వ తారీఖున శనివారం రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది. అక్కడికి అర్హులైన ప్రజలందరూ అక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వైట్ రేషన్ కార్డు దానిలో ఎవరైతే ఉన్నారో వారిని కంటి పరీక్ష అవి చేసి పొరలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న వారిని 19వ తారీఖున ఉదయం ఏంటంటే మళ్ళీ మనకి రేకుర్తి ఐ హాస్పిటల్కి వారిని బస్సులో పంపించడం జరుగుతుంది. తిరుగు ప్రయాణం మళ్ళీ అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది. కేతనపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పొట్టపై ప్రభుత్వం కొడుతోందని కేతనపల్లి మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వస్తున్న వేతనాల్లో ప్రభుత్వం అకస్మాత్తుగా కోత విధించడాన్ని నిరసిస్తూ బుధవారం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్న తమ జీతాలను తగ్గించడం వల్ల కుటుంబాల పోషణ భారంగా మారిందని కార్మికులు వాపోయారు. శ్రమకు తగిన ప్రతిఫలం అందించాల్సింది పోయి ఉన్న జీతాల్లో కోత పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. కార్మికుల ఆవేదనపై మున్సిపల్ కమిషనర్ స్పందిస్తూ ప్రభుత్వం నుంచి వచ్చిన నూతన జీవో నిబంధనల ప్రకారమే ప్రస్తుతం వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయం మేరకే ఈ ప్రక్రియ జరుగుతుందని కార్మికులకు స్పష్టం చేశారు. ఈ విషయమై మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి మాట్లాడుతూ
ప్రస్తుత ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి జీతాలు తగ్గించడం బాధాకరమన్నారు. జీతాల్లో కోత విధిస్తే కార్మికులు మనస్ఫూర్తిగా విధుల్లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. రాబోయే మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశంపై సమగ్రంగా చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. వెంటనే జీతాల కోత నిర్ణయాన్ని ఉపసంహరించుకుని పాత వేతనాలనే కొనసాగించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకారంగా జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీతాలు పెంచాల్సింది పోయి జీతాలు తక్కువ చేసి జీవో పాస్ చేసేసి దాని ప్రకారం అలా కాకుండా మాకు ఉన్న జీతాలు రావాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి అనుసరణ చేయాలి. ఇప్పుడు కొత్తగా ఏదైతే పెరిగిన తగ్గించిన జీతం ప్రకారం కమిషనర్ సార్ గారు పేమెంట్ చేయమని చెప్తున్నారు. దయచేసి అది కూడా ఆఫ్ చేసి పాత జీతాల ప్రకారమే చేసిన తర్వాత మీటింగ్ తర్వాత అయినా పర్వాలేదు, పాత జీతాల ప్రకారమే ఇవ్వగలరని కోరుతున్నాను. పాలకవర్గం తీర్మానం కలిసి కౌన్సిల్ మీటింగ్ పెట్టి తీసుకోవాలి, కానీ నేను ఎమర్జెన్సీ తీర్మానం తీసుకొని వీళ్ళకి సేమ్ మన పాత జీవో ప్రకారం జీతాలు ఇద్దామని చూసి ఇస్తానండి. అదే కంటిన్యూ అవుతుంది, ఎందుకంటే దానికి క్లారిఫికేషన్ ఇంకా రాలేదు. ఇప్పుడు కొత్త జీవో ఇంకా వేరే మున్సిపాలిటీస్ ఇట్లా మంచిర్యాల, మందమరి వాళ్ళు పాత జీవో ప్రకారం వాళ్ళకి శాలరీస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త జీవో ప్రకారం ఇచ్చామనుకోని వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. సో ఎమర్జెన్సీ తీర్మానం తీసుకొని నేను ఇదే సేమ్ కంటిన్యూ చేస్తాను. ఇంకా అడగలేదు, అడిగినా వద్దు అంటే కూడా మేము మా డెసిషన్ మాదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాం. అంతే, మా లేబర్ శాలరీస్ తగ్గకుండా మేము చూసుకుంటాం. పెంచాలి కానీ ఇట్లా తగ్గిస్తే వాళ్ళు ఎందుకు చేస్తారండి? తర్వాత నుంచి వాళ్ళ పనిలోకి రాకపోవడం మనకే ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళకి ఇంకా పెంచాలని ఉండాలి గవర్నమెంట్, అది చూడండి ఫస్ట్, తగ్గించడం కాదు. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని రాజనాలవాడ మేకల మార్కెట్లో ఆషాఢమాసం దారి మైసమ్మ తల్లి బోనాల జాతర బుధవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రభుత్వ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదేలు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామన్ కాలనీ నుంచి బస్టాండ్ వరకు మహిళలు బోనాలతో పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులు, సాంప్రదాయ నృత్యాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ విప్ నల్లాల ఓదేలును సాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ప్రజల జీవితాల్లో సంతోషం, శాంతి నెలకొనాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలను కలిసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకొని ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేశారు.
మరి అందరినీ చల్లగా చూడాలి. మరి మందమరి పట్టణ వాసులందరికీ మరి బోనాల శుభాకాంక్షలు. ఆషాఢ మాసం వచ్చింది అంటే అమ్మవార్లు శివసత్తులై ఈ యొక్క గ్రామంలో తిరుగుతూ ఉంటాయట. అమ్మవార్లకు ఈ యొక్క ఆషాఢ మాసంలో చాలా ఇష్టమైన మాసం, అమ్మవారిని కొలుచుకునే మాసం ఇది. అట్లాగే 3 సంవత్సరాల క్రితము ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు కళ్ళలో కనబడి ఇక్కడ అవుతా ఉండే అమ్మవారి కళ్ళలో కనబడి అని ఇక్కడ పెద్ద మనుషులందరూ యాక్సిపోవాలని ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కలిసి కట్టమైసమ్మగా నిలబెట్టారు. నిలబెట్టిన దగ్గర నుంచి యాక్సిడెంట్ తగ్గినాయి. అందరూ ఆడి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ బోనాలు తీస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మందమరి పశు శిశు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ యొక్క అమ్మవారిని నిలుపుకున్నాము. అప్పటి నుండి అమ్మవారిని మైసమ్మ అనేది 3 సంవత్సరాలు అవుతుంది. అందరము సంతోషంగా పెద్దవాళ్ళు అయ్యగారు మేము మమ్మల్ని చుట్టూ పిలుచుకొని ఒక పండుగ చేస్తున్నారు. చీర ఎక్కడెత్తి ఒడియాలు వేసి ఆడపడుచు లెక్క నన్ను గెలిపించుకొని బోనాలు వేసుకుంటున్నాం. ఇంటింటి వాళ్ళు ఇంటింటి కుటుంబాలు చల్లగా ఉండాలి. అమ్మవారి దయ వలన వాళ్ళు పాడి పంటలు అనుకున్నట్టు పిల్లలు జల్లులు అంత బాగుండాలి. మందసుత భగవంతుని దయలు అమ్మవారి దయలు మంద డబ్బులు మంద కావాలి. వీళ్ళు పోటీ పరిగెత్తాలి అనుకున్న ఆనందంతో సంతోషంగా 3 సంవత్సరాలు అవుతుంది. అమ్మవారు సాష్టంగా మాకు కనబడి నిలుపుకున్నాము. పెద్ద మనుషులు నిలిపారు. మాకు బోనాలు ఇస్తుంది. సంతోషంగా ఆనందంతో వీళ్ళు కుటుంబాలను చల్లగా ఉండాలి. ఇట్లా ఎప్పటికీ నన్ను పిలుచుకొని ఇట్లా పండుగలు చేసి నాకు ఆనందం అమ్మవారికి ఆనందం సంతోషం. బెల్లంపల్లి సింగరేణి కళావేదికలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అధ్యక్షతన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే ప్రదర్శించిన సంగం శరణం గచ్చామి నాటక ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. మందమరి ఏరియా డీజీఎం పర్సనల్ సిహెచ్ అశోక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి నాటికను ప్రారంభించారు. 2 రోజుల పాటు నాటక ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సీనియర్ పిఓ కార్తిక్, సత్యనారాయణ, కాశీపేట వెల్ఫేర్ ఆఫీసర్ రవి తదితరులు పాల్గొన్నారు. దాడి చేసిన సమర్పణ మీద కేసు నడిచింది. 5 4 నెలల గిరగబడ్డ వాళ్ళు ఊరి నుంచి తరిమివేసి పంచములు అని పచ్చబుట్టు వేశారు. దౌర్జన్యంగా వారికి నీచబుద్ధులు అంటారు. వీక్షించాల్సిందిగా కోరుతున్నాము. చాలా శ్రమ కోర్చి మన సింగరేణి ఆధ్వర్యంలో ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క గొప్ప డ్రామాను అందరూ చూడాలని, అలాగే ఈ యొక్క విశేషాలు తెలుసుకోవాలని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వీడ్కోలు తీసుకున్నాం. కేతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్, రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రివర్యులు చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామిపై, కేతనపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులపై, అలాగే మున్సిపల్ కమిషనర్పై చేసిన అనుచిత అసభ్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలు, చౌకబారు ఆరోపణలు చేయడం వారి రాజకీయ దవాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రజల ఆదరణ పూర్తిగా కోల్పోయిన కొందరు నాయకులు తమ ఉనికిని చాటుకోవడానికి ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి చైర్పర్సన్గా ఎన్నికైనది మీ సతీమణి గారేనని, ఆ రాజ్యాంగ నిబద్ధనమైన పదవికి గౌరవం ఇవ్వకుండా మీరు అధికార దుర్వినియోగం ధోరణితో వ్యవహరించడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ జంగం కళ, మాజీ ఎంపీటీసీ పుల్లూరు కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్కా శ్రీనివాస్, కార్యదర్శి సాయి కృష్ణ, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో మరి గౌరవ రాష్ట్ర కార్మిక గనుల ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి ఆశీస్సులతో మరి ఎస్సీసెల్ జిల్లా చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. అదేవిధంగా బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ గారు, మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, మరి వారందరి నాయకత్వంలో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల పట్టణ కార్పొరేషన్లో జిల్లా కమిటీలు మరియు పట్టణ మండల కమిటీలు బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా మరి ఎస్సీసెల్ విభాగం పనిచేస్తుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, దానిలో భాగంగా ఈరోజు రామకృష్ణాపూర్ క్యాతంపల్లిలో మరి ఎస్సీసెల్ విభాగం జిల్లా పట్టణ మండల నాయకులందరి సమక్షంలో పూర్తిగా రామకృష్ణాపూర్లో ఎస్సీ 59 ఉపకులాలను బలోపేతం చేసే విధంగా వారికి రావాల్సిన సంక్షేమ ఫలాల విషయంలో పూర్తిగా మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తూ, మరి గత 2-3 రోజులుగా ఈ క్యాతనపల్లిలో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజా రమేష్ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులను మరి ఏకవచనంతో ఇష్టానుసారంగా బ్రోకర్లు అని చెప్పి సంబోధిస్తున్న రాజా రమేష్ గారి వాక్యాలను ఎస్సీసెల్ మంచిర్యాల జిల్లా విభాగం నుండి తీవ్రంగా ఖండిస్తూ, రాజా రమేష్ గారు, మీ భార్య మీ సతీమణి గారు మున్సిపల్ చైర్పర్సన్, నువ్వు కాదు కదా, నువ్వు ఏ హోదాలో వెళ్ళి కమిషనర్ గారితోని పరుష పదజాలంతో తిట్టడం ఏం నీ జాగిరి అనుకుంటున్నావా? సంస్కారం కోసం నువ్వు మాట్లాడుతున్నావా? నువ్వు చదువుకున్నావు కదా, ఒక డాక్టర్ కదా, రాజ్యాంగం తెలుసని చెప్పి అంటున్నావు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ సమయం పైన కొన్ని విమర్శలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల పైన మరియు కాంగ్రెస్ పార్టీ ఈ చైర్మన్ అని కొన్ని విమర్శలు చేశారు. ఆ విమర్శలను ఖండిస్తూ మన చైర్మన్ గారి భర్త అయిన రాజా రమేష్ గారిని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాము. అయ్యా రాజా రమేష్ గారు, మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక కార్యకర్త కావచ్చు, ఒక సీనియర్ లీడర్ కావచ్చు, కానీ మీరు చైర్మన్ కాదు. ఫస్ట్ అది మీరు గుర్తుంచుకోండి. మంత్రి గారిని మీరు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ని చేశారా అని ఒక ప్రశ్న వేశారు. మంత్రి గారు కాంగ్రెస్ పార్టీ చైర్మన్ చేయడం కాదు, చైర్మన్ అనేటైనా గవర్నమెంట్ నిర్ణయిస్తే ఆ పదవికి తగ్గట్టు కొన్ని పనులు ఇక్కడ చేయడానికి చైర్మన్ కమిషనర్ గారు వచ్చారు. ఈ కమిషనర్ గారిని మీరు కాంగ్రెస్ పార్టీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ తొత్తు అని అట్లా మాట్లాడుతున్నారు. అది కాకుండా మేము కౌన్సిలర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో వాళ్ళ ఇంట్ల దగ్గర ఊడిగం చేస్తున్నారు కమిషనర్ గారు, వాళ్ళ ఇళ్ళ చుట్టూ చేస్తున్నారు. అది మీరు చూసారా? చూసి మరి మాకు పత్రికాముఖంగా వాళ్ళకి వీళ్ళు ఇంత చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారని ఏదైనా మీరు పత్రికాముఖంగా ఎవరికైనా తెలియజేశారా? పదే పదే మీరు పొద్దున వచ్చిన బిచ్చగాడు అని ఇట్లా నిన్న కమిషనర్ గారు పొద్దున వచ్చిన బిచ్చగాడు అంటే
పొద్దున తన విధులలో ఆయన కార్యక్రమాలు నిర్వహించే పనిలో అతను తిరుగుతూ ఉన్నారు, కమిషనర్ గా చేస్తున్నారు. ఏదైనా కొత్త ఇల్లు కడితే దానికి పర్మిషన్ ఉన్నదా లేదా, ఆ పర్మిషన్ కి డబ్బులు కట్టారా లేదా, ఆ పర్మిషన్ తీసుకోకపోతే అది ఏదన్నా కట్టరాని చోట్ల కడితే దాంట్లో ఉన్న నివసించే వారికి ఏదైనా అపాయం జరుగుతుందా, అట్లా అని చెప్పేసి అలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇట్లా మీరు కమిషనర్ గారు ఖండించారు. అదేవిధంగా పార్టీ పరంగా మీకు చైర్మన్ మీ భార్య కాబట్టి పార్టీ పరంగా కాకుండా మీకు ప్రభుత్వ పరంగా ఏదైనా కార్యక్రమాలు జరగకపోతే ఆ కార్యక్రమాలకి ప్రోటోకాల్ మీ భార్య మీ సతీమణికి ఇవ్వకపోతే మీరు ప్రశ్నించాలి. ప్రతి ఒక్క విషయంలో మీరు వచ్చేసి నేను చైర్మన్ అని మీరు మొన్న కమిషనర్ గారితో గొడవ పెట్టిన విషయం మీరేదో దుర్భాషలు ఆడుకున్నారు. మీరు దుర్భాషలు ఆడుకొని మీరు గొడవ పెట్టుకొని దాన్ని మంత్రి గారు చేశారని చెప్పి మంత్రి గారు మీద అన్నారు. అదొక విషయం. తర్వాత వచ్చేసి కౌన్సిలర్లకి వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఆదివాసీ పోరాట యోధుడు కొమరంభీం విగ్రహ ఆవిష్కరణ. జిల్లా కలెక్టర్ మరియు ఆదివాసీ సంఘాలతో కలిసి కొమరంభీం విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. వరద ప్రవాహ అవరోధాల మధ్య యుద్ధ ప్రాతిపదికన త్రాగునీటి పైప్లైన్ మరమ్మత్తు పనులు. మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన మేయర్ ధరణి మధుకర్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గంగపుత్ర సంఘ ఆధ్వర్యంలో ఘనంగా గంగాదేవి బోనాలు. మహిళలు భక్తులు బోనాలతో పురవీధుల గుండా ఊరేగింపుతో తరలివెళ్లి గంగాదేవికి ప్రత్యేక పూజలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.